వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే రుచులు. నేను ఈరోజు అయితే టమాటా నిల్వ పచ్చడి గురించి అయితే చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే నేనైతే సంవత్సరం నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి అయితే చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ ఏంటంటే టమాటాలు ఫస్ట్ కడిగేసి ఆరబెట్టుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఓవర్ నైట్ అంటే నైట్ కట్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి మనం ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని మొత్తం ఉప్పు పసుపు కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా పక్కన ఉండాలి. దీనికి ఎండ వచ్చేది చూసుకొని మనము ప్రాసెస్ చేసుకోవాలి. అలాగే ఓవర్ నైట్ నానాక దాంట్లో నుంచి వాటరు టమాటా పీసెస్ని పక్కగా సపరేట్ చేసేసి పైన ఎండలో మనం ఒక క్లాత్ కానీ ఏదన్నా మనకి ఇష్టం వేసేసి దానిపైన ఆరేసుకోవాలి. మనకి ఎండ బాగుంటే 1 డేలో ఎండిపోతాయి, లేదంటే 2 డేస్ పడుతుంది. ఇలా ఎండబెట్టినాక ఆ వాటర్లో చింతపండు నానేయాలి. ఇవైతే ఎండిపోయినాయి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక మళ్ళీ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై కాగానే ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై అయినాక కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లికి ఘాటు బాగుంటుంది. ఇలానే వేసుకున్న తర్వాత ఇది స్టవ్ అయితే అది కడాయి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అది చల్లగా కావాలి. మనం ముందుగా ఉన్న చింతపండు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో ముందుగా మనమైతే కారం తీసుకోవాలి. మనకైతే స్పైసీ ఎక్కువ తింటారా తక్కువ తింటారా మన ఇంట్లో వాళ్ళని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఎండబెట్టిన టమాటాలు ఉన్నాయి కదా, అది పేస్ట్ బట్టి అది కూడా వేసేయాలి అందులో. తర్వాత వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక మళ్ళీ తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత చింతపండు పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ 1 by 1 వేసుకోవాలి. మనకి ఆవ పొడి కూడా అప్పటికప్పుడే పట్టి అది కూడా వేసుకోవాలి. ఆవ పొడి అన్నీ 1 by 1 మన క్వాంటిటీని బట్టి కొలత ప్రకారంగా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని అంతా కలపాలి. ఇదంతా కలిపేసి మనం అంతా అన్నీ పట్టేటట్టు ఆ వాటర్లో ఆ టమాటాలు మొత్తం పట్టేటట్టు, అంటే పౌడర్లు అన్నీ మనకు మిక్స్ అయినాక ఉప్పు కారం కొంచెం అడ్జస్ట్మెంట్ చూసుకొని మళ్ళీ కావాలనుకుంటే కొంచెం కారం వేసేయాలి. అలాగే ఇలా ఆయిల్ అయితే మనం వేసుకొని తాలింపు అయితే కంప్లీట్ అయింది. ఇది టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది.